ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని అంటారు. అలాగే ఆపద మొక్కలవాడ వెంకటరమణ గోవింద గోవింద అని అంటూ ఉంటారు. వీటికి ఉన్న అర్థాలేంటి స్వామి? ఆపద మొక్కుల వాడంటే స్వామివారు ఇప్పుడు మనం తిరుమలలో చూస్తూ ఉంటాం, నిలువు దోపిడి అని ఒక ప్రార్థన ఉంటుంది. ఒకరు చావు బతుకుల్లో ఉన్నప్పుడు, లేక ఏదైనా అత్యంత కష్టమైన పరిస్థితుల్లో ఇంకా తీర్చుకోలేమనే పరిస్థితుల్లో ఉన్నప్పుడు, అలాంటప్పుడు ఇంకా అన్నిధా శరణం నాస్తి త్వమేవ శరణం మమ అని స్వామివారిని పాదాలు పట్టుకుంటారు. ప్రార్థన చేసుకొని నాకు ఈ కష్టం తీరిందంటే ఇప్పుడు నా ఒంటి మీద ఏది ఉందో అవన్నీ కూడా నీకు కానుకగా ఇచ్చేస్తారని మొక్కుకుంటారు. అలాంటి సమయంలో వారి కష్టాలు తీరిపోతుంది. అప్పుడు వాళ్ళ ఒంటి మీద ఏదేది ఉన్నాయో, నగలు కానీ, చీర కానీ, మాంగళ్యం కూడా, తాళిబొట్టు కూడా స్వామివారికి తీసుకొచ్చి సమర్పణ చేసేస్తారు. కొత్త తాళిబొట్టు చేసుకొని లోపల వచ్చి స్వామివారిని దర్శనం చేసుకున్న తర్వాత హుండీ దగ్గర వచ్చి కొత్త తాళిబొట్టు ముందు వేసుకొని తర్వాత పాత తాళిబొట్టు తీసి హుండీలో వేసేస్తారు. అది ఆపద మొక్కల వాడు అనేది. ఆపద సమయంలో ఇంకెవ్వరూ ఏమీ చేయలేని సమయంలో స్వామివారిని శరణు అంటారు. అదే ఆపద మొక్కల వాడు.